వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. పాఠశాల విద్యార్థుల కనీస అభ్యసన సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకుని జిల్లా పర్యవేక్షణ బృందం సభ్యులు మరియు డైట్ అధ్యాపకులు ఆర్ జగన్నాథరావు, ఎంఈఓ2 శ్రీనివాసులు మండలంలోని రావిపాడు ఆదర్శ ప్రాథమిక పాఠశాల, టిఎస్ రావిపాడు ఫౌండేషనల్ స్కూల్, హజ్రత్ గూడెం జడ్పీ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలు, విద్యార్థుల సంఖ్య, హాజరు, విద్యార్థుల కనీస అభ్యసన సామర్థ్యాలు, బోధనోపకరణాల వినియోగం, ఉపాధ్యాయుల చొరవ, డిజిటల్ బోర్డులు, ఫౌండేషన్ లిటరసీ మరియు న్యూమరసీ కార్యక్రమాలు, టీచర్ హ్యాండ్ బుక్, మూల్యాంకన పుస్తకాలు, విలువల విద్య, సిలబస్ తదితర అకాడమిక్ అంశాలను సమగ్ర పరిశీలన చేశారు. సిఆర్ రావిపాడు మెడికల్ స్కూల్లో బోధన నిర్వహణ పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడు కొసన నాగేశ్వరరావు, కొండలరావు బోధన శైలిని ప్రత్యేకంగా ప్రశంసించారు. పచ్చని చెట్లు, పరిశుభ్ర వాతావరణంతో పాఠశాలలు విద్యతో పాటు ఆనందం, ఆహ్లాదాలను పంచుతున్నాయని కితాబునిచ్చారు. అనంతరం డొక్క సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనాలను పరిశీలించారు, రుచి చూశారు. ఈ సందర్భంగా పరిశీలకులు జగన్నాథరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఉపాధ్యాయులు నిరంతర కృషి చేయాలని, విద్యార్థుల సంఖ్యను పెంపొందించేందుకు ప్రత్యేక ప్రణాళికలను రూపొందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సయ్యద్ షబీర్, పి శ్రీనివాసులు, సిహెచ్వి నారాయణమ్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Next, Yamini, come. Read this number loudly. 8,049 409. Read this number. 7,869. ఇక్కడ చూడు, నేను దేనికి గీత గీసిన? 7 కింద గీసిన. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎఫ్ఎల్ఎన్ మీద గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా పిల్లలకి మినిమం లెవెల్స్ రావాలి అనేది మాత్రం కమిషన్ గారు గట్టిగా ఉన్నారు. పర్టికులర్గా మనం ఏ సమస్యలు చెప్పినా ఉండలేదు. మనకి పిల్లల దగ్గర మనకి పిల్లలు ప్రజలు మనం పంపించారు, ఆ పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మనం ఉంది. వాళ్ళకి రావాలి. 1వ తరగతికి అయిపోయినప్పుడు 2వ తరగతి బాగానే ఉన్నాయి, 3వ తరగతి బాగానే ఉంది. అయితే డైరీస్ చూసారు మేడం, వాళ్ళ డైరీస్ మాత్రం ఇంకా మీరు అసలు పూర్తి చేసినట్లేదు. సార్కు హెచ్ఎం గారికి చెప్తానండి, నెక్స్ట్ టైం అలా వచ్చేటప్పటికి కంప్లీట్ చేసుకోండి. అదేవిధంగా హోంవర్క్ విషయంలో కూడా ఇంటికి వెళ్ళి కొంతమంది పిల్లలు చేయలేరు కాబట్టి హోంవర్క్ టైం ఉంటే 10 నిమిషాలు చేసి మనం కూర్చోబెట్టి తల్లిదండ్రులతో 3 days ఆప్షన్ తీసేవాళ్ళు